ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ వచ్చేసి ఎంఆర్బి. ఇప్పుడు ఈ మూవీ అమాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమా గురించి ఓటీటీలో రిలీజ్ అయ్యే వరకు చాలా మందికి పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రమోషన్స్ అసలే లేవు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా బజ్ లేదు. కానీ డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో చూశాక నాకు మాత్రం ఒక విషయం క్లారిటీగా అర్థమైంది. ప్రమోషన్స్ లేకపోయినా కంటెంట్ లో మ్యాటర్ ఉంటే మాత్రం సినిమా ఆటోమేటిక్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని, లో ఎక్స్పెక్టేషన్స్ తో చూసే వాళ్ళకి ఎంఆర్పి ఒక జెన్యూన్ గా ఫన్నీ అండ్ ఎంగేజింగ్ డార్క్ కామెడీ కనిపిస్తుంది. సో దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టోరీ లైన్ గురించి చెప్పాలంటే ఈ మూవీ మెయిన్ ప్లాట్ అంతా ఒక డెడ్ బాడీ కిడ్నాప్ చుట్టూ తిరుగుతుంది. నరేష్ అగస్త్య అండ్ సుదర్శన్ వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు చిల్ అయ్యే బ్యాచ్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళ లైఫ్ లోకి ఒక డెడ్ బాడీ కారణంగా ఒక పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఆ డెడ్ బాడీని హైడ్ చేయడానికి లేదా అక్కడి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఏ కష్టాలు పడ్డారు అండ్ ఈ సిచ్యువేషన్ లో వెన్నెల్ కిషోర్ గారి క్యారెక్టర్ ఎలా లింక్ అయింది అనేదే సినిమా మెయిన్ స్టోరీ లైన్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక డార్క్ కామెడీ సెటప్ ని బేస్ చేసుకుని ఫుల్ లెంత్ సిచ్యువేషన్, హోంవర్క్ స్క్రీన్ ప్లే ని ఎంగేజింగ్ గా రన్ చేశారు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఇంకా మెయిన్ హైలైట్ గురించి చెప్పాలంటే లీడ్ పేరు ఇద్దరు చాలా న్యాచురల్ గా యాడ్ చేశారు. సుదర్శన్ తన టైమింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తో సీన్స్ ని గట్టిగా హోల్డ్ చేశారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మూవీకి హైలైట్ వెన్నెల్ కిషోర్ క్యారెక్టర్. ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్ అనే చెప్తా అండ్ ఎస్పెషల్ గా సీన్ స్టైలర్ అని కూడా చెప్తా. అండ్ డెడ్ బాడీ సీక్వెన్స్ చుట్టూ తిరిగే కామెడీ అయితే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బ్రీజీగా వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య ఉన్న బాండింగ్ అండ్ టైమింగ్ అయితే చాలా బాగుంది. నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే కొద్దిగా లాగ్ అనిపించాయి. ఎస్పెషల్ గా క్లైమాక్స్ సీన్స్ ముందు వచ్చే స్క్రీన్ పై అయితే కొంచెం ఫ్లాట్ గా అనిపించింది. మరీ రిపీటెడ్ ఫీల్ అయితే వచ్చింది. మూవీ అయితే లో బడ్జెట్ కారణం వల్ల టెక్నికల్ కెమెరా వర్క్ అండ్ లైటింగ్ అయితే కొంచెం సింపుల్ గా అనిపించింది. కానీ రెగ్యులర్ గా మాస్ కమర్షియల్ మూవీ మధ్య ఇలాంటి క్లీన్ కామెడీ మూవీ అయితే ఓటీటీలో రావడం చాలా రీఫ్రెషింగ్ గా ఉందండి. మీరు ఇంకా ఎవరైనా చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది మన కామెంట్ సెక్షన్ లో చెప్పండి.